హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు నమ్మకమైన పనివాళ్ళు. సురేష్ ధనవంతుల పిల్లవాడు, బద్ధకం ఎక్కువ. ఇంట్లో 4 పనివాళ్ళు ఉండేవారు. అన్ని పనులు చేసి పెట్టేవారు. డబ్బు ఉందని అహంకారం చాలా ఎక్కువ. వీరేష్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు. పేదవాడు కావటంతో సురేష్ పలకరించేవాడు కాదు. కానీ వీరేష్ చాలా మంచివాడు, తెలివైనవాడు, తరగతిలో అందరికన్నా ముందుండేవాడు. సురేష్కి వీరేష్ అంటే అసూయ. అతన్ని అందరి ముందు అవమానించాలి అనుకున్నాడు. ఒకరోజు వీరేష్ స్నేహితులతో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చాడు. నాకు 4 సేవకులున్నా పనులు తొందరగా కావడం లేదు. ఈరోజు 2 సెలవు పెట్టారు. మిగిలిన 2లో ఒకరు ఆలస్యంగా వచ్చారు. ఇంకొకడు ఏదీ తొందరగా చేయడు. వీళ్లతో సరిగా వేగలేకపోతున్నా అంటూ వీరేష్ వైపు తిరిగి, వీరేష్, మీ ఇంట్లో పనివాళ్ళు సరిగా పని చేయకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు. వీరేష్ బీదవాడని అందరి ముందు అవమానించాలని అడిగాడు. వీరేష్ నవ్వుతూ, నాకు 8 మంది నమ్మకమైన పనివాళ్ళు ఉన్నారు. ఆజ్ఞ ఇవ్వటమే ఆలస్యం, చకచకా పని చేస్తారు, నాకేం సమస్య లేదు అన్నాడు. ఏంటి, 8 మంది పనివాళ్ళా? ఎవరు వాళ్ళు అని ఆశ్చర్యంగా అడిగాడు సురేష్. నా 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, ముక్కు, చెవులు, ఈ 8 అవయవాలే నా నమ్మకమైన పనివాళ్ళు. ఇవి మన మాట విననప్పుడే వేరే సేవకులతో పనిపడుతుంది. బహుశా నీ శరీరంలో నీ బుర్రతో సహా ఏమీ నీ మాట వినటం లేదనుకుంటా. అందుకే ఆసుపత్రిలో రోగిలా ఇంకొకరి మీద ఆధారపడుతున్నావు అన్నాడు. ఆ మాటలకు అందరూ పకపక నవ్వారు. సురేష్ సిగ్గుతో తలదించుకున్నాడు. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.